విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పూజ చేసిన తర్వాత కొన్ని పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది. అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇంట్లో పూజ చేసినప్పుడు వాతావరణంలో శాంతి గాని, సానుకూలమైనటువంటి శక్తి గాని ప్రసరిస్తూ ఉంటుంది. మరి ఆధ్యాత్మికత శుద్ధి కోసమే గాకుండా మానసికంగా, శారీరకంగా గూడా సమతుల్యత కోసం మనం చేస్తూ ఉంటాం. అన్ని నియమాల్ని పాటించి పూజ చేయడం వల్ల ఏమవుతుంది? శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా సార్లు పూజ తర్వాత ఏంటంటే తెలియకుండానే కొన్ని పనులు చేస్తా ఉంటాం మనం. అవి మాత్రం మనకి తెలియకుండానే నెగటివిటీని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంట్లో పూజ విజయవంతం అవ్వాలని, ఫలవంతం అవ్వాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాము. అలాంటప్పుడు కొన్ని నియమాలు గనుక మనం పూజ తర్వాత ఏం చేయాలనేది పెట్టుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా కఠినంగా మాట్లాడకుండా ఉండడం. ఎవ్వరినైనా సరే దుర్భాషలాడినా, శపించినా, ఇదయిపోద్ది, అదయిపోద్ది అని ఒక ప్రతికూల భావనని క్రియేట్ చేసేటువంటి మాటలు మాట్లాడినా ఏందంటే, పూజా సమయంలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవ్వరికీ గూడా మనము చెడు ఆలోచించకూడదు, చెడు అనకూడదు. ఎందుకంటే పూజ చేసే సమయంలో మనకి కొంచెం ఒక ఆరా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనతో మనం ఏదైనా కోరుకున్నది అవ్వడానికి ఆస్కారం ఎక్కువుంటది. కాబట్టి ఎప్పుడు వేరే వాళ్ళకి చెడు అనేది తెలవకూడదు. పూజ తర్వాత కూడా మనము ఒక శక్తిని పొంది ఉంటాం అప్పుడు కాబట్టి, ఇంకా ఎక్కువ తొందరగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, మాటలను అదుపులో ఉంచుకోవాలి. శరీరము, మనస్సు 2 గూడా స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉంచుకొని, ఎప్పుడు గూడా వేరే వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ గాని, లేదా వాళ్ళకి మంచి జరగాలనే భావనతోటి మాత్రమే ఉండాలి. అలాగే పూజ చేసిన తర్వాత ఆహార నియమాలు. పూజ చేసిన తర్వాత మద్యం తీసుకోవడం గాని, మాంసాహారం తినడం గాని, ఇలాంటివి కొన్ని పాటించాలి. చాలామంది పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా తినేయొచ్చు, ఏదైనా తాగేయొచ్చు. ఎలా ఉన్నా ఓకే అనే ఫీలింగ్‌లో ఉంటారు. అయితే పూజ చేసే ముందు, చేసిన తర్వాత గూడా పూజకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు. అలాగే పూజ చేసిన సమయంలో ఇంట్లో పూజ చేసిన తర్వాత వ్యక్తిలో ఒక సానుకూలమైనటువంటి శక్తి నిండి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం శుభప్రదంగా పరిగణించబడదు. కాబట్టి సానుకూల శక్తిని మీకు తగ్గించేటువంటి పనులనమాట ఇవి. కాబట్టి జుట్టు, గోర్లు లాంటివి మీరేదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు పూజ చేసిన తర్వాత తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే పూజా సమయంలో ఒక సాధువు గాని, ఋషి గాని ఎవరైనా సరే అన్నార్తులు ఇంటికొచ్చినప్పుడు వాళ్ళని విస్మరించకుండా తలుపు నుండి దూరంగా వెళ్ళిపోమని చెప్పడము, లేదు లేదు మళ్ళీ మా పూజ కాలే ఇవ్వమని చెప్పడము. ఇలా కాకుండా వాళ్ళకి దేవుడికి సమర్పించినటువంటి ఏదైనా ప్రసాదాన్ని వాళ్ళకి భక్తితో ఇవ్వాలి. అలాగే ఏదన్నా ఇంకేదన్నా ఇంట్లో ఆహార పదార్థాలు తాగడానికి, తినడానికి వాళ్ళకి పెట్టి పంపించాలి. ఏమో ఆ భగవంతుడే మనకి ఆ రూపంలో వచ్చాడేమో! కాబట్టి మీరు వాళ్ళని సత్కరించి పంపించాలి తప్ప తిట్టి పంపించకూడదు. అలాగే ఉప్పు. పూజ తర్వాత ఉప్పు కలిపిన ఆహారాన్ని తినడం వల్ల ఏందంటే శారీరకంగా సమతుల స్థితి అనేది చెడిపోతుందనమాట. ఆ సమయంలో తేలికైనటువంటి, సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే పూజ తర్వాత శరీరంలో ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు చేరుతుంది. ఇది ఎక్కువ కాలం నిలిచుండాలి అంటే వెంటనే పాదాలని కడుక్కోకూడదు. అందుకే పూజ అయినా గానీ, గుడి నుంచి వస్తున్నప్పుడు గానీ, ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు. సో, ఇవన్నీ గనక మనం పాటించినట్టయితే ఇంకా మంచి ఫలితం మనకి పూజ చేసినటువంటి ఫలితం, గుడికెళ్ళినటువంటి ఫలితం. మనకి ఇవన్నీ గూడా మంచి ఫలితాలనిస్తాయి. అయితే ఇంట్లో పూజ చేయడంతో పాటు చాలామంది గుడికెళ్ళి పూజ చేస్తుంటారు. అలా గుడిలో పూజ చేసొచ్చేటప్పుడు మనం కొన్ని పాటించాలి. ఎవరైనా సర్లే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకెళ్ళి ప్రసాద వితరణ అనంతరము ప్రసాదం ఇంటికి తీసుకొచ్చే సమయంలో కొన్ని నియమాల్ని పాటించాలి. గుడి నుంచి తిరుగు ప్రయాణంలో ఎప్పుడు కూడా ప్రసాదాన్ని తినకూడదు. అలా చేయడం వల్ల ఏందంటే ఆరాధన అసంపూర్ణంగా భావించబడుతుంది. నమ్మకం ప్రకారం ఏంటంటే ఆలయం నుండి స్వీకరించిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రసాదంతో కలిపి కుటుంబ సభ్యులందరూ కలిసి సేవించాలనమాట. అలాగే పంచపాత్రని అలాంటి వాటిని పూజ నిమిత్తం మనము తీసుకెళ్ళినప్పుడు ఏందంటే అందుబాటులో ఉండే ఏవన్నా పుష్పాలు గానీ, నీళ్లు గానీ ఏవన్నా యేసుకొని మళ్ళీ మనం ఇంటికి తీసుకురావాలి. దానివల్ల ఏంటంటే మనకి సుఖశాంతులు అలాగే సిరి సంపదలు లభిస్తాయి అని జెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ గూడా మనం పాటించడం ద్వారా ఏంటి అంటే మనకి చక్కటి ఫలితాలుంటాయి. అలాగే నేలపై పడ్డటువంటి వస్తువు ఏదైనా సరే మళ్ళీ తిరిగి మనం దేవుడికి సమర్పించకూడదు. కొంతమంది పూలు కిందే పడ్డాయి, అక్కడే పడ్డాయి దేవుడి దగ్గరే గదా అని తీసి మళ్ళీ పెడుతూ ఉంటారు. అలా చేయడం తప్పు. ఎందుకంటే ఒకసారి భూమాతకి మనం సమర్పించేసిన తర్వాత, కింద పడిన తర్వాత తీసి మళ్ళీ భగవంతుడికి మనం సమర్పించకూడదు. పూజ చేసేటప్పుడు పూజా స్థలంలో పూజా సామాగ్రి ఉన్న సమయంలో అక్కడ శుభ్రం చేయకూడదనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే అన్నీ అరేంజ్ చేసి వెంటనే శుభ్రం చేయడం వల్ల కొంచెం
అసంతృప్తి అనేది ఉంటుంది. పరిపూర్ణత లేదు అనే భావన వస్తుంది గాబట్టి, వెంటనే చేయకూడదు. పూజ పరిసమాప్తి అయిన తరువాతనే మనము అక్కడ శుభ్రం చేయాల్సుంటుంది. మరి ఇవన్నీ గూడా పాటించి మీరు చక్కటి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తాను. నమస్తే.